మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తులు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా తన సైన్యాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర ప్రతీకార దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ ఘాటుగా హెచ్చరించింది. యుద్ధం 36వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో అమెరికా సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్న దేశాలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ స్పష్టం చేసింది. లేకుంటే ఆ దేశాలపై కూడా దాడులు తప్పవని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. మధ్య ఇజ్రాయెల్లో నివాస ప్రాంతాలు దెబ్బతినడంతో పాటు పలువురు గాయపడినట్లు సమాచారం. దక్షిణ లెబనాన్ నుంచి రాకెట్ దాడులు జరగడంతో ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో క్షిపణి నిల్వ కేంద్రాలు, ఆయుధ అభివృద్ధి కేంద్రాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. లెబనాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దక్షిణ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పలువురు గాయపడగా కీలక ప్రాంతాలపై బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిపింది. ఇరాన్లో రక్షణ వ్యవస్థలు భారీ స్థాయిలో ప్రతిస్పందిస్తున్నాయి. తాజా దాడుల్లో వందల సంఖ్యలో డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను అడ్డుకున్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. గల్ఫ్ దేశాల్లో కూడా ఉద్రిక్తత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దుబాయ్లో క్షిపణి అవశేషాలు భవనాల సమీపంలో పడిన ఘటన ఆందోళన కలిగించింది. బహ్రెయిన్లో దేశవ్యాప్తంగా అలర్ట్ జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో కువైట్లో అమెరికా హెలికాప్టర్పై దాడి జరిగిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఇరాక్, యెమెన్లో ప్రజా నిరసనలు కూడా మొదలయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు పిలుపులు వచ్చాయి. యెమెన్లో హౌతీ మద్దతుదారులు ఇరాన్కు మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ పరిణామాలు యుద్ధం కేవలం సైనిక రంగానికే పరిమితం కాకుండా సామాజిక, రాజకీయ స్థాయిలో కూడా విస్తరిస్తోంది.